శ్రీకృష్ణుడు గురుకులంలో సుధాముడు అనే బాల్యమిత్రుడు ఉండేవాడు. కానీ సుధాముడు పెద్దయ్యాక అత్యంత పేదరికం అనుభవిస్తూ ఉంటాడు. దాంతో సుధాముడి భార్య శ్రీకృష్ణుడు కలవడానికి వెళ్ళమని చెప్తుంది. దారిలో శ్రీకృష్ణుని కోసం తినడానికి అటుకుల్లో అరువుగా తెస్తుంది. సుధాముడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు లక్ష్మీదేవితో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు సుధామునుడు చూడగానే ఒక్కసారిగా పరిగెట్టుకుంటూ వచ్చి కౌగులించుకుని నీళ్ళతో సుధాముని పాదాలు కడిగి చాలాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు, నా కోసం ఏం తెచ్చావో మిత్రమా, నీ భార్య నా కోసం ఏదో మంచి పలహారం కట్టినట్టు ఉంది అని అంటాడు. కానీ కృష్ణుడు రాజభోగాలు చూశాక ఆ అటుకులు ఇవ్వడానికి సుధామనుడికి సిగ్గుపడుతూ ఉంటాడు. ఈ విషయం గ్రహించిన శ్రీకృష్ణుడు సుధామని దగ్గర ఆ సంచిని తీసుకొని అందులో అటుకులను తీసి తింటాడు. ఎంత రుచిగా ఉంటే ఇవ్వడానికి సిగ్గుపడతావు ఎందుకు మిత్రమా అని చెప్పి సుధామని సిరి సంపదలు ప్రసాదిస్తాడు ఉంటాడు. అంతలో వీడి దగ్గరికి రుక్మిణీదేవి వచ్చి, కృష్ణ, నువ్వు తిన్న అటుకులకు సుధామణికి ఈ జన్మలో సిరి సంపదలు ఇచ్చావు. కానీ మీ స్నేహం చూశాక సుధామణి ఎన్ని జన్మలు ఎత్తిన లక్ష్మీ స్వరూపమే అతని ఇంట్లో కొలువై ఉంటానని చెప్తుంది. జై శ్రీకృష్ణ.